పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం పెట్టడం అనేది ఇట్స్ ఎ గుడ్ మూవ్. ఓకే. బట్ హ్యావ్ యూ రియల్లీ ఇంప్లిమెంటెడ్ ఇట్? రైట్. నిజంగా ఇంప్లిమెంట్ చేశారా? ఆర్ ఇస్ ఇట్ ఓన్లీ ఆన్ పేపర్? ఓకే. అది కూడా చూడండి మీరు. నిజంగా ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం పెట్టామని చెప్పేసి తెలుగు మీడియం టీచర్లు వెళ్ళి ఇంగ్లీష్ నేర్పిస్తే హౌ ఆర్ వి గోయింగ్ టు ఫేస్ ది వరల్డ్? ఇవాళ దీని ఏమంటారంటే ఐటీ టెక్నాలజీ ఇస్ ద ప్రైమరీ బిజినెస్ ఆల్ ఓవర్ ది వరల్డ్. మీరు ఇఫ్ యువర్ ఇంగ్లీష్ ఇస్ నాట్ పర్ఫెక్ట్, ఏ విధానంగా మీరు ఫేస్ చేస్తారు? అదొకటి. రెండో విషయం ఏంటంటే పథకాలు నేను ఇంతకుముందు చెప్పినట్టు మా ఇంటికి 6 పథకాలు వస్తుండొచ్చు, ఓకే, కానీ మా ఇంట్లో ఒక మనిషికి ఆరోగ్యం పాడైపోయి టైంకి మెడికల్ ట్రీట్మెంట్ లేక అది గవర్నమెంట్ మిస్టేక్ వల్ల జరిగితే నాకు ఈ 6 పథకాలు ఎందుకండి? ఇప్పుడు 6 పథకాలకి అనుకుందాం ఒక 20,000 రూపాయలు నాకు నెలకి నాకు బెనిఫిట్ అయితే, నాకు ఏమైనా ఇబ్బంది అయ్యి నాకు ఖర్చు అయితే 1,00,000 రూపాయలు నాకు ఖర్చు అయింది అనుకోండి, మరి 20,000 గొప్పనా 1,00,000 రూపాయలు గొప్పనా? ఇది క్యాల్కులేషన్ చేయలేరంటారా? నేను ఇవాళ కూడా చెప్తున్నా, తెలంగాణ ఓటర్ల కంటే ఆంధ్ర ఓటర్లు ఎక్కువ తెలివిపరులు. ఎందుకంటే అంత తక్కువ సమయంలో రియలైజ్ అయ్యారు. తక్కువ సమయం కాదు, జనరల్గా ఫస్ట్ నుంచి కూడా ఆంధ్ర ఏరియాస్ అంతా కూడా ఫర్టైల్ ఏరియాస్. ఇన్కమ్ చాలా బాగుంటుంది, వాళ్ళు మంచి ఎంటర్ప్రీనర్షిప్ చాలా బాగుంటుంది. వాళ్ళు ముందుకు వచ్చి చేసే ఇది చాలా బ్యూటిఫుల్ సిస్టంలో వాళ్ళు ముందుకు వస్తారు. అలాంటి వాళ్ళు ఎప్పుడు ఊహించని పద్ధతిలో ఒక పర్ఫార్మింగ్ సీఎంని పక్కకు పెట్టారు. ఏమని? ఒక లేబుల్ ఇచ్చారు, ఒక కమ్యూనిటీ లేబుల్ ఇచ్చి ఆయన పక్కకు పెట్టారు. బాబు గారు అయితే ఒట్టి ఈ కమ్యూనిటీకే ఫేవర్ చేస్తున్నారు అన్నారు. మరి ఇవాళ ఏమైందండి? అన్ని కమ్యూనిటీస్ ఏకమయ్యి మరి మిమ్మల్ని పక్కకు పెట్టారు కదా. అచ్చా, ఇంకోటి, ఓడిపోయే వాళ్ళలో వైఎస్ఆర్సీపీలో కమ్మ వాళ్ళు ఓడిపోయారు, రెడ్లు ఓడిపోయారు, కాపులు ఓడిపోయారు, వేలమలు ఓడిపోయారు, ఎస్సీలు ఓడిపోయారు, ఎస్టీలు కూడా ఓడిపోయారు కదా. మరి ఇక్కడ గెలిచిన పద్ధతిలో ఇక్కడ కూడా పార్టీలో ఈ అందరు కులాలు గెలిచారు కదా. మరి మీరు సాధించింది ఏంటి? మీరు ప్రయత్నం చేసింది ఏంటి? ఫలితం ఏంటి? మీరు ఏదైతే డివైడ్ అండ్ రూల్ మీరు పాటించాలనుకున్నారో అది ఫెయిల్ అయినట్టే కదా. అందరు ఏకమై మిమ్మల్ని ఓడగొట్టించినట్టే కదా. అండ్ దట్ టు మార్జిన్స్, విక్టరీ మార్జిన్స్, అన్బిలీవబుల్ మార్జిన్స్. రాబోయే రోజుల్లో ఈ మన ఆంధ్రాలో గెలిచిన ఇంత భారీ విజయం ఆంధ్రప్రదేశ్ ఇచ్చారు కదా సార్ టీడీపీకి, ఇది తెలంగాణ మీద రాబోయే రోజుల్లో ఏమైనా ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి? తప్పకుండా అండి. ఇప్పుడు మీ అందరికీ తెలుసు, రాజకీయం ఏ పార్టీ కూడా చేయాలన్నా కూడా మనం సపోర్ట్ చేసే లీడర్ పవర్లో ఉండి మంచి విజనరీ లీడర్ అయితే ఏ కార్యకర్త అయినా ముందుకు వచ్చి పార్టీ కోసం గట్టిగా పనిచేస్తారు. ఎప్పుడైతే మనకు అలాంటి సపోర్ట్ ఉండదో ఆటోమేటిక్గా పార్టీ వీక్ అవుతుంది. కానీ ఇవాళ మన ఈ మధ్యకాలం జరిగిన మీటింగ్లో బాబు గారితో తెలంగాణ లీడర్స్ అందరినీ పిలిచి ఒక మీటింగ్ పెట్టారు. దాంట్లో చాలా క్లియర్గా స్పష్టంగా చెప్పారు, వాస్తవమే తెలంగాణలో మనం కొద్దిగా వెనుకబడ్డాం, చాలామంది మన లీడర్లు వాళ్ళ సొంత ఎజెండాలో పార్టీని వదిలేసి వెళ్ళిపోయారు, అది పక్కకు పెట్టండి. ఇవాళ నేను ఈక్వల్ టైం స్పెండ్ చేస్తా, ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ ఈక్వల్ టైం స్పెండ్ చేస్తా. పార్టీని నమ్ముకున్న వాళ్ళు ఇంతమంది ఉన్నారు, క్యాడర్ ఇంకా చాలా మంది ఉన్నారు. మీ అందరి క్షేమం నేను చూసుకుంటా, పార్టీని మళ్ళీ నేను పూర్వ వైభవం తీసుకొచ్చే ప్రయత్నం గట్టిగా చేస్తా. మీరందరూ టెన్షన్ పడదు. మంచిగా నేను అన్నా సార్ తోటి, సార్ మీరు ఏం డెసిషన్ తీసుకున్నా మేము మీతోటి ఉంటామంటే సార్ ఒకటే మాట అన్నారు, మీరు నాతోటి ఉంటారు కరెక్టే, కానీ మీరు కూడా బలపడాలా, మీరు కూడా బాగుపడాలా అని ఇంత మాట అన్నారు. ఇది ఎవరు చెప్తారండి? ఏ లీడర్ చెప్తారు చెప్పండి? ఊరికి వాళ్ళ లీడర్స్ ఏంది, క్యాడర్ని కానీ ఎవరినైనా ఊరిని వాడుకొని వదిలేసేయడం తప్ప ఇలాంటి అష్యూరెన్స్ ఏ లీడర్ ఇస్తారు చెప్పండి? ఓన్లీ చంద్రబాబు. సార్ ఒకవేళ చంద్రబాబు గారు తెలంగాణ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే పార్టీకి మళ్ళీ పూర్వ వచ్చే అవకాశాలు తెలంగాణలో ఉన్నాయా? తప్పకుండా. చాలా పార్టీని నమ్ముకొని కొన్ని వేల మంది లీడర్లు ఉన్నారు, లక్షల మంది క్యాడర్ ఉంది, తప్పకుండా. అండ్ బేసికలీ తెలుగుదేశం పార్టీ ఈజ్ ఎ పొలిటికల్ యూనివర్సిటీ. ఇట్ ట్రైన్స్ ఫ్యూచర్ లీడర్స్. సో అసలు కొరతే లేదు, లీడర్షిప్కి కొరతే లేదు. ఏ పార్టీ కానీ చూడండి, లీడర్స్, ఎమ్మెల్యే, ఎంపీలు ఎవరైనా మామూలు జనాల నుంచి వచ్చిన వాళ్ళే కదా. వాళ్ళే మహారాజులు కాదు, లేకపోతే పాత పరిపాలన చేసిన ఇది కూడా సామంతరాజులు కూడా కాదు కదా, మామూలు వాళ్ళే. అలాంటిది చంద్రబాబు నాయుడు ఈజ్ అ విజనరీ లీడర్. ఆయన చాలా క్లియర్గా ఎవ్రీ వర్డ్ ఆఫ్ హిస్ హ్యాస్ ఎ మీనింగ్, ఎవ్రీ సెంటెన్స్ హ్యాస్ ఎ పర్పస్. ఆయన చూసి నేర్చుకున్నారు. టీడీపీ అధికారంలో రావడంతో మీకు వ్యక్తిగతంగా ఆత్మవిశ్వాసం పెరిగింది అనుకోవచ్చా? అండ్ యాక్చువల్గా నేను యాజ్ ఇట్ ఈజ్ నేను చాలా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నాకు చాలా ఉంటుంది, ధైర్యం కూడా నాకు ఎక్కువే, నాకు అదేం ప్రాబ్లం. వెల్ ఎడ్యుకేటెడ్, ఫైనాన్షియలీ సౌండ్ పర్సన్ నేను. ఒక ఆనందం,
చంద్రబాబు నాయుడు గారు గెలిచి మళ్ళీ సీఎం అయ్యారంటే ఒక డీప్ సెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. ఓకే. చాలా మంది అన్నారు నన్ను ఈ మధ్యలో, తెలుగుదేశం అక్కడ లేదు ఇక్కడ లేదు, ఎందుకు వై ఆర్ యూ వేస్టింగ్ టైం విత్ చంద్రబాబు అంటే నాకు విజనరీ లీడర్. లాస్ట్ ఇంటర్వ్యూలో నేను కూడా అన్నట్టు వరల్డ్ ఫేమస్ లీడర్ ఆయన. ఆయనతో పాటు పనిచేసిన తర్వాత ఆయన చెయ్యి మన భుజం మీద పడ్డాక వేరే పార్టీలలో వెళ్ళి మీరు చూస్తున్నారు ప్రతి పార్టీలో లీడర్షిప్ క్యాలిబర్ ఏంటి వాళ్ళకి ఏంటి అని చూస్తాం. మళ్ళీ వాళ్ళ దగ్గర వెళ్ళి పనిచేయటం అనేది నాకు సూటబుల్ కాదు. ఎస్ నాకు ఐఎమ్ మైసెల్ఫ్ ఎ వెరీ స్ట్రాంగ్ అండ్ కాన్ఫిడెంట్ మ్యాన్. అది లీడర్, అది అడ్వకేట్, నాకే చాలా ఇది ఉంది. కానీ నేను కూడా ఇవాళ కూడా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడేటప్పుడు ఎక్కడో ఒక దగ్గర తడబడతా. ఎందుకంటే దట్ మ్యాన్స్ విజన్ అండ్ దట్ గ్రేట్ లీడర్షిప్ క్వాలిటీస్ చూసి ఎక్కడో ఒక దగ్గర నాకు మినిమం గ్రేస్ ఎస్ నాకు చూసి అనిపిస్తుంది నాకంటే గొప్ప మనిషి, డెఫినెట్లీ ఐ హ్యావ్ టు ఫాలో హిమ్ అనేది అనిపిస్తుంది. రైట్ సార్. పార్టీ సీనియర్ లీడర్గా ఇటు టీడీపీ పార్టీ చంద్రబాబు గారి వీరాభిమానిగా ఇరు రాష్ట్రాల ప్రజలకు ఇటు టీడీపీ పార్టీ అధికారంలో రావడంతో పూర్వభావం వచ్చిందని అందరూ మాట్లాడుకుంటున్నారు. మీ కార్యకర్తలకు మీరు ఏం సందేశం ఇవ్వదలుచుకున్నారు? నేను ప్రతిసారి మా కార్యకర్తలు ఒకటే మాట అంట, నేను ఉన్నాను మీకోసం అని. ఓకే. ఇప్పుడు నేను మళ్ళీ మా కార్యకర్తలు ఒకటి చెప్తాను, నా కోసం కూడా బాబు గారు ఉన్నారు. ఇంతకుముందు మనం మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోయారు వివిధ కారణాల వల్ల, కానీ ఇవాళ మళ్ళీ వీఆర్ బ్యాక్ టు ఫామ్. అంటున్నారు కదా ద బాస్ ఇస్ బ్యాక్ అని, అది వాస్తవం. తెలంగాణలో ఏ కార్యక్రమాలు ఉన్నా కూడా టీడీపీ ప్రధాన పాత్ర ఉండబోతుందా? ఎస్, 100%. మీ కార్యకర్తలు 24 గంటలు అందుబాటులో ఉంటారా ఈ మీ రాష్ట్ర నాయకత్వం? 100%. నేనైతే ఎప్పుడు 24/7 ఐఎమ్ అవైలబుల్. ఎప్పుడైనా కానివ్వండి, ఎవరైనా ఫోన్ చేయనండి. నేను ఇంతకుముందు ఎంఐఎంలో పనిచేసినప్పుడు కూడా నాకు ఒక బిరుదు ఇచ్చింది 108 అని. ఎప్పుడు ఫోన్ చేసినా వస్తారు నాయుడు గారు. ఎప్పుడు ఫోన్ చేసినా 5 minutes లో. ఎస్, దట్ విల్ కంటిన్యూ ఆల్వేస్. రైట్ సార్. ఇంత ఘన విజయాన్ని అందించిన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? థ్యాంక్ యూ వెరీ మచ్. మా నమ్మకాన్ని మీరు నిలబెట్టారు, మళ్ళీ మాకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్కి ఒక బూస్ట్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఆంధ్ర ప్రజలారా, థ్యాంక్ యూ సో మచ్. రైట్ నాయుడు సార్, పిలవంగానే ఇంత మంచి సందేశాన్ని ఇవ్వడానికి మా స్టూడియోకి సమయం కేటాయించినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.